ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు మనం 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన మాఘ అమావాస్య నాడు ఏర్పడబోతున్న ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలు ఏమిటి? ఇది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా? సూతక నియమాలు పాటించాలా వద్దా? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందరూ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గ్రహణం అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం లాగే ఈ 2026వ సంవత్సరంలో కూడా సూర్య మరియు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాది మొత్తం 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు రాబోతున్నాయి. ఇందులో మొదటిది సూర్యగ్రహణం ఫిబ్రవరి 17 మంగళవారం నాడు సంభవిస్తుంది. అసలు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాం. భూమికి సూర్యుడికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యకాంతి భూమిపై పడకుండా చంద్రుని నీడ అడ్డుపడుతుంది. దీనివల్ల సూర్యుడు పూర్తిగా గాని పాక్షికంగా గాని కనిపించకుండా పోతాడు. ఈ ఖగోళ ప్రక్రియ అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది. ఈ సంవత్సరం 2026 ఫిబ్రవరి 17న వచ్చే గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిని శాస్త్రవేత్తలు రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సమయంలో చంద్రుడు భూమికి చాలా దూరంలో ఉండటం వల్ల సూర్యుడిని పూర్తిగా కప్పలేడు. ఫలితంగా సూర్యుని చుట్టూ ఒక ప్రకాశవంతమైన వెలుగుతున్న ఉంగరం లాంటి వలయం కనిపిస్తుంది. ఇక ఈ గ్రహణం యొక్క సమయాల విషయానికి వస్తే భారత కాలమానం ప్రకారం గ్రహణం ప్రారంభమయ్యే సమయం ఫిబ్రవరి 17 మంగళవారం మధ్యాహ్నం 3:26 గ్రహణం ముగిసే సమయం అదే రోజు రాత్రి 7:57 వరకు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఇది కేవలం పశ్చిమాసియా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని దక్షిణ దేశాలు, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం మరియు అట్లాంటిక్ తీర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. సాధారణంగా గ్రహణానికి 12 గంటల ముందు నుండే సూతక కాలం ప్రారంభమవుతుంది. దీనిని ఆధ్యాత్మికంగా అపవిత్ర కాలంగా భావిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం ఏ గ్రహణమైతే మన కంటికి కనిపించదో దానికి సూతక నియమాలు వర్తించవు. కాబట్టి మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సిన పని లేదు. మీరు పూజలు, వంటలు, శుభకార్యాలు అన్నీ యథావిధిగా చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. భారతదేశంలో గ్రహణం కనిపించకపోయినా గర్భిణీ స్త్రీలు కొన్ని సాంప్రదాయ జాగ్రత్తలు పాటించడం ఉత్తమమని పెద్దలు చెబుతుంటారు. గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకండి. గ్రహణ సమయంలో సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం శిశువుపై పడకుండా ఉండడానికి గర్భిణీలు గదిలోనే ఉండటం మంచిది. కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించరాదు. కూరగాయలు కోయడం వంటివి చేస్తే పుట్టబోయే బిడ్డలకు పెదవులు చీలి పుడతాయని ఒక నమ్మకం ఉంది. హెయిర్ పిన్స్, నగలు, సేఫ్టీ పిన్స్ వంటి లోహ వస్తువులకు ఈ సమయంలో దూరంగా ఉండాలి. ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే మీ దగ్గర తులసి ఆకులను ఉంచుకోవడం మంచిది. గ్రహణ సమయంలో భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండటం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. 2026వ సంవత్సరం తొలి సూర్యగ్రహణం గురించి పూర్తి సమాచారం మీకు అందించాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు భక్తి సమాచారం కోసం ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఏదైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.